రోజులుగా చదువులు చెప్పవలసినటువంటి ఉపాధ్యాయులు వాళ్ళ పొట్టకూటి కోసము ఈరోజు 34 రోజుల నుంచి ఈ ఏపీ ట్రైబల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువులు చెప్పిన ఉపాధ్యాయులు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తూ ఉన్నారు. వీళ్ళ యొక్క నాణ్యమైన ఏదైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా కాలయాపన చేస్తూ ఉంది. దీని మీద విద్యార్థులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు కన్నెర్ర చేసి విజయవాడలో ఉన్న ప్రభుత్వాన్ని నిలదీసే పద్ధతుల్లో ధర్నాలు ఉధృతం చేసే లోపే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరియు విద్యాశాఖ మంత్రి గారు త్వరితగతిన స్పందించి ఏవైతే వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అది పూర్తి స్థాయిలో ఫుల్ఫిల్ చేయాలా. ఇప్పటికైనా సరే ఈ గిరిజన గురుకుల పాఠశాల సమస్యలు పరిశీలించకపోతే టీచర్లు, ఫ్యాకల్టీ మొత్తం కూడా నీ సచివాలయాన్ని మొట్టరించి బద్దలు కొడతామని చెప్పి హెచ్చరిస్తాను. ఖచ్చితంగా గిరిజన గురుకుల పాఠశాల సమస్య పరిష్కరించాలని చెప్పి మేము పీడిఎస్గా విద్యార్థిగా డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా సరే ఆర్థిక మినిస్టర్ గారు, గిరిజన శాఖ మినిస్టర్ గారు మీరు స్పందించి ఈ గిరిజన పాఠశాల పనిచేయాలి. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆ మెంబర్లు, ఈ మెంబర్లు అని చెప్పుకొని గిరిజన సంఘం నాయకులు మీరు కూడా స్పందించి వెంటనే ఈ గురుకుల పాఠశాలలు సమస్య పరిష్కరించాలని చెప్పి మీ విద్యార్థి సంఘాల తరపున కోరుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు ఎవరు కూడా గొంతమ్మ కోరికలేం కోరడం లేదు. వాళ్ళు దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వాళ్ళ న్యాయమైన పిల్లలకి వాళ్ళు సేవలు అందిస్తూ ఉన్నారు, వాళ్ళకి చదువులు చెప్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు అందరూ కూడా క్వాలిఫైడ్ టీచర్లు ఉన్నారు. కాబట్టి ఏదైతే ఈ టీచర్ల యొక్క న్యాయమైన డిమాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు వెంటనే స్పందించి తీర్చాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు ధనుష్, నేను 10th క్లాస్ చదువుతున్నాను. మాకు గత నెల రోజుల నుంచి మాకు టీచర్స్ ఎవరు రావట్లేదు. మాకు ఇంకా 3 నెలలు పబ్లిక్ ఉంది, మేమైతే ఏం ప్రిపేర్గా ఏం అవ్వలేదు. మాకైతే చాలా ఇబ్బందిగా ఉంది ఎడ్యుకేషన్లో. ఐఎఫ్సి ప్యానల్లో చూసుకోమంటున్నారు. చూసినా మాకు డౌట్స్ క్లారిఫై చేయడానికి ఎవరు టీచర్స్ మా దగ్గర లేరు. ప్రతి సబ్జెక్ట్ ఇబ్బందిగానే ఉంది. మాకు తొందరగా టీచర్స్ వచ్చేందుకు సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సంధ్యారాణి మేడం గారికి ముఖ్యంగా చెప్తున్నాము, మేడం గారు మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ వెళ్ళినట్టుంది. ఆ నెగిటివ్ ఫీడ్బ్యాక్ మీకు క్లారిఫికేషన్ కావాలంటే దేర్ ఆల్ క్వాలిఫైడ్ టీచర్స్ అండ్ ఇంటెలిజెన్స్ టీచర్స్ అండి. మీరు మళ్ళీ కావాలంటే ఎగ్జామిన్ చేసుకోండి. మీ NT2PRC ప్రకారం మాకు శాలరీ ఇచ్చే అర్హత మాకు ఉంది చూడండి. అలాగే అసలు మాకు రెగ్యులారిటీ ఇచ్చేదానికి అవకాశం ఉంది. కానీ మేమేం అడుగుతున్నాం? CRT అడుగుతున్నాం. అది న్యాయం కాదా? న్యాయమైన డిమాండ్ కాదా? ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. అందరూ కూడా మనసు పెట్టి ఆలోచించి మాకు న్యాయం చేస్తారని